రైతు సోదరులకి గుడ్ న్యూస్. భారత వాతావరణ శాఖ రైతు సోదరులకి గుడ్ న్యూస్ అందించింది. ఋతుపవనాలు ముందే వచ్చాయి, ఈ సంవత్సరం వర్షాలు ఎరగదీస్తాయని భారత వాతావరణ శాఖ ముందే చెప్పింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్లో లోటు వర్షపాతం నమోదైంది. మే నెలలో అయితే సగటు వర్షపాతం కన్నా కూడా ఒక 20% అధికమే వర్షం కురిసింది. జూన్లో తెలంగాణలో 36%, ఆంధ్రప్రదేశ్లో 32% లోటు వర్షపాతం నమోదైంది. అనంతపురం లాంటి జిల్లాల్లో అయితే 50% పైగా లోటు వర్షపాతం జూన్లో నమోదైంది. జూలైలో వాతావరణం అనుకూలిస్తూ ఉంది. ఇప్పటికే బంగాళాఖాతంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి అరేబియా సముద్రం వరకు విస్తరించి ఉంది. పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ మీదుగా అరేబియా సముద్రం వరకు ఆ ద్రోణి విస్తరించి ఉంది. ఆ ద్రోణి ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు చురుగ్గా మారాయి. దీంతో రాబోయే 3 రోజుల పాటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో 12 నుంచి 16 మిల్లీమీటర్ల వర్షపాతం అక్కడక్కడ నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురుస్తూనే ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఈ ద్రోణి ప్రభావంతో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు యానాంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు, తెలంగాణలో మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా స్పష్టం చేసింది. రాబోయే 3 రోజుల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం కురవబోతా ఉంది, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడబోతా ఉందని మనం నిన్న ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఆ అల్పపీడనం ఏర్పడింది అని తాజా రిపోర్టు ద్వారా తెలుస్తూ ఉంది. అది ఎటు ప్రయాణం చేయబోతా ఉంది, దాని ప్రభావం ఏ రాష్ట్రాలపై ఉండబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.